స్వామిశరణం మన త్రిబుల్ కేరళ రెమెడీస్కి స్వాగతం. మా త్రిబుల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. స్వామిశరణం. ఈరోజు మనం చెప్పుకోబోయేది చక్కటి రెమెడీ. అంటే అందరూ కూడా అబ్రాడ్కి వెళ్ళాలి, అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి, అబ్రాడ్కి వెళ్ళి బిజినెస్ చేయాలి, అబ్రాడ్లో సెటిల్ అయిపోవాలి. అంటే బయట దేశం, ఏ దేశానికి వెళ్ళాలనుకునేది కూడా బిజినెస్ చేయాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మంచి జాబ్ కొట్టాలి, మంచి జాబ్ సంబంధించాలి, మంచి చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఏ వృత్తిపరంగా అయినా కూడా ఏ విధంగా అయినా చదువుకోవడం, బయట డాక్టర్ కానీ ఏదైనా కూడా మంచి పెద్ద స్థాయికి వెళ్ళాలని, చదువు గురించి బయట దేశం వెళ్ళాలనుకుంటారో కొంతమందికి వీసాస్ అలాంటివి రావు కదా. దానికి ఎలాంటి రెమెడీ చేయాలి, ఏం చేస్తే మనకు అతి తొందరగా వీసా రావడం, ఎలాంటి ఏం చేస్తే బాగుంటుందో ఆ విధంగా అతి తొందరగా బయట దేశం పోయే మార్గం అనేది అవన్నీ మనకు మనసులో చదువుకొని వెళ్ళాలని కోరిక ఉంటుంది. కాకపోతే వెళ్ళే మార్గం మనకు దొరకాలి. అంటే అక్కడ వీసాస్ రావడానికి సరైన మార్గాలు, అక్కడ వెళ్ళడానికి సరైన మార్గాలు అవన్నీ కూడా మనకి మార్గం దొరికితే ఇమ్మీడియట్లీగా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని దగ్గర మనం ఒక చిన్న చక్రం చెప్పుకోవడం. ముందుగా మా స్వామివారి దానం తీసుకుని ముందుకెళ్ళాం. సంవత్సరం స్వామి శివప్ప సురముత్తేర్ అర్చన్ ఆర్యమైన కూతిపిల్ల బాలకన ఎర్మేలి ధర్మశాస్త్రవే శబరిగిరీశనే హరిరసదనే జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమః నమః శ్రీ భగవతే నమః. స్వామి శరణమయ్యప్ప. మన ప్రేక్షకులకు నమస్కారం. సంవత్సరం మనం అందరం కూడా ఈ రెమెడీస్ మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. మన ఫ్రెండ్స్ అందరూ కూడా మనందరూ కూడా ఏదైతే ఈ కేరళ రెమెడీస్ ఉన్నదో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, వీడియోస్ మనం చేస్తుండొచ్చు. అందుంచే నోటిఫికేషన్ చేసుకొని మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయించండి. మనం ఒక కుటుంబ పరంగా అందరం ఉండాలనుకున్నాం కదా. 1,30,30 రెమెడీస్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ ఎన్నో చెప్పుకున్నాం, ఇంకా అన్ని చెప్తూనే ఉంటాం. ఎన్నో ఉన్నాయి కూడా. అన్ని విధాలుగా మనం ఆ రెమెడీ చెప్పుకుంటూ మనం మన జీవిత కలియుగంలో మనం అన్ని సాధించుకోవడానికి భగవంతుడు అన్ని విధాలుగా సాధించిన 1,30,30 రెమెడీస్ మనకి ఇచ్చారు. అన్నింటిని ముందుకు తీర్చుకోవడానికి ఎన్నో ఉంటాయి. అందులో జాతకరీత్యా నవగ్రహాలు ఇచ్చే ఎన్నో రెమెడీస్ ఉంటాయి. దుష్టగ్రహాలు 1,30,30,000 దాని దగ్గర ఎన్నో రెమెడీస్ ఉంటాయి. అన్ని గ్రహాలకు సంబంధించిన దుష్టగ్రహాలు అన్నీ కూడా మనకు సంబంధించినవి ఉంటాయి. సరే, ఇప్పుడు మనము ఏదైతే కొన్ని వీడియోస్ దాన్ని స్క్రైబ్ చేసి తీసుకెళ్తున్నారు, అలాగా మొత్తం వినండి. ఇట్లా పాయింట్స్ చెప్తుంటాను. ఒక పాయింట్ మిస్ అయినా కూడా మీరు ఏదో మళ్ళీ దానికి పంపిస్తే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వెనుకకు వచ్చి చూస్తారు. దీనికి ఏమో స్టార్టింగ్ నుంచి వినండి, ఓకేనా. ఇది మనం అబ్రాడ్స్కి వెళ్తుండాలి, బయట దేశం వెళ్తుండాలి. సరే, యాత్ర పరంగా అనుకోండి, లేకపోతే టూర్ పరంగా అనుకోండి, స్టడీ పరంగా అనుకోండి, బిజినెస్ పరంగా అనుకోండి. బిజినెస్ టూర్ అంటే ఏదైనా కూడా జాబ్ పరంగా ఏ పరంగా కూడా అబ్రాడ్స్కి వెళ్ళడానికి, బయట దేశం వెళ్ళడానికి, ఇంటర్నేషనల్ ఏ దేశంకైనా వెళ్ళడానికి అక్కడ సాధించడానికి చిన్న రెమెడీ చెప్పి చేసేసాను. ఏం లేదు, ఏ వయసు వాళ్ళైనా ఎవరైనా కూడా దీన్ని టైగర్ స్టోన్ అంటారు. ఈ టైగర్ స్టోన్ మాల, దీన్ని టైగర్ స్టోన్ మాల అంటారు. ఈ టైగర్ స్టోన్ మాల వచ్చేసి ఏదైనా ఒక ఆదివారం రోజు ఉదయం మనము వేసుకున్నట్లయితే, ఆదివారం వీలు కాకపోతే మన స్వాతి నక్షత్రం అయినా సరే, ఆరుద్ర నక్షత్రం అయినా సరే, రాహు నక్షత్రం ఏదన్నా కూడా ఆ సమయంలో ఈ టైగర్ సంబంధించిన స్టోన్ మాల, ఈ మాల 108 ఉంటాయి. ఈ టైగర్ స్టోన్ మాల వచ్చేసి మనం మెడల్ వేసుకోవడం వల్ల మనకు ఇలాంటి ఆపర్చునిటీ, ఇలాంటి అవకాశాలు ఏదో విధంగా మనకు మన అబ్రాడ్కి సంబంధించిన అవకాశాలు వచ్చేసి మనము అక్కడ వెళ్ళి వీసా సక్సెస్ కావడం. మనం వీసా పెట్టుకుంటే ఎన్నోసార్లు ఫెయిల్ అవుతుంటాయి. ఫీజులు కట్టడం టైం వేస్ట్ అవుతుంటుంది. అవి సక్సెస్ కావడం ఇబ్బంది అవుతుంటాయి. వీసాలకు సంబంధించిన ఎన్నో ఉంటాయి. స్టడీ పరంగా వెళ్ళాలనుకుని, ఏది పరంగా వెళ్ళాలనుకుని ఏదో విధంగా వీసాస్ ఫెయిల్ అవుతుంది. వీసాలు రాకపోతే ఇబ్బంది అవుతుంటుంది. ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా ఇబ్బంది ఉంటుంది. మనం వెళ్ళాలి అనుకోని సంకల్పం అనుకోని మెడలో మనం చదువుకోవడానికి దేనికో సంకల్పం అనుకొని మనం ఇలా ఈ మల అయితే మనం వేసుకున్నామో మనం వెళ్ళేది అప్పుడు సరైన దారిలు, దానికి సంబంధించిన దారిలను ఓపెన్ అయిపోతాయి. దానికి సంబంధించిన మనం చెప్తున్నాం, మన గ్రహాలని కంట్రోల్గా సక్సెస్గా చేసుకుంటే అన్నీ కూడా మన దగ్గరకు వచ్చేస్తాయి. అదేవిధంగా మనకి ఏ గ్రహాలు అయితే మనకు బయట దేశం పోవడానికి, అబ్రాడ్ పోవడానికి సపోర్ట్ చేస్తాయో అలాంటి గ్రహాలను యాక్టివేట్ అయ్యి మన ముందుకు వచ్చేసి మనకు అనుకూలమైన ముందుకు తీసుకెళ్తుంటారు. ఇది మన
టైగర్ స్టోన్ సంబంధించిన మాల. ఇందులో ఒరిజినల్ టైగర్ స్టోన్ మాల ఇలా ఉంటుంది. కొన్ని ఎలా ఉంటాయి అంటే ఇదే టైగర్ స్టోన్ మాల అని చెప్పేసి దాని ప్లాస్టిక్ పూసలు వేసి కలరింగ్ వేసి చెప్తారు. అలాంటి కాకుండా ఒరిజినల్ టైగర్ స్టోన్ మాల వేసుకుంటే మనం ఏదైనా ఒరిజినల్ వాడితేనే కదా మన వర్క్ అవుతుంది. మన స్టైల్ కోసం వేసుకుంటలేము, మన వర్క్ కోసం వేసుకుంటాం. అలాంటి వర్త్ ఉన్నది ఒరిజినల్ చేసుకుంటేనే మనకు అనుకున్నది వర్క్ అవుతుంది. ఇది మీరు ఇలాంటి మీరు మాల వేసుకోవడం వల్ల మీకు అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్, బయట దేశం వెళ్ళే ఛాన్సెస్, స్టార్ట్ పరంగా ఏ పరంగా, బిజినెస్ పరంగా ఏ పరంగా అయినా కూడా మీకు బయట దేశం వెళ్ళే ఛాన్సెస్ మీకు మీ ముందుకు వచ్చేస్తాయి అనమాట. ఇది వేసేసుకోండి. మీరు అందరూ కూడా ఇంటర్నేషనల్కి వెళ్ళే అంత కళ మీకు నెరవేర్చుకుంటారు హ్యాపీగా. ఎందుకంటే ఇంటర్నేషనల్కి వెళ్ళాలన్న కళ మీకు అతి శీఘ్రంగా నెరవేరుతుంది ఈ మాల వల్ల. ఓకేనా? అందరూ కూడా నిండుగా డబ్బు, సంపద, ఐశ్వర్యంతో ఉండాలని మీ శ్రీనివాస తంత్రి కోరుకుంటాను. స్వామి శరణమయ్యప్ప.